హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంట్లోనే టేస్టీగా పిల్లల కోసం హెల్దీగా నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా నెలపాటు దాచుకున్న మేగడ ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని నీట్గా పక్కన పెట్టుకోవాలి కొంచెం చల్లారే వరకు. తర్వాత చూసారా, నేను కొంచెం చల్లారిన తర్వాత స్కూప్స్ లాగా తీసి మిక్సీలో వేస్తున్నాను. చాలా క్రీమీగా ఉంది. ఇది గేదె పాల నెయ్యి అనమాట. సో అదే ఆవు పాల నెయ్యి అయితే ఎల్లో కలర్లో ఉంటుంది. సో చూసారా ఎంత స్టిక్కీగా క్రీమీగా ఉందో. నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను దాంట్లోనే. సో వాటర్ యాడ్ చేసుకున్నాక నాకు సరిపోలేదు అనిపించింది కాబట్టి ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకుని నీట్గా మిక్సీ పట్టేసుకుంటున్నాను. అప్పట్లో అయితే మిక్సీ కాకుండా కవ్వంతో తిప్పి చేసిన చాలా టైం ప్రాసెస్ అది. ఇప్పుడు మిక్సీలు అవి వచ్చాయి కాబట్టి చాలా ఈజీగా క్విక్గానే ఇంట్లో చేసుకోవచ్చు. సో చూసారా వెన్న ఎలా ఫామ్ అయిపోయిందో, పైకి తెట్టులాగా తేలింది. మీకు కనుక ఇలా కనుక కనిపించలేదు అని మీకు అనిపిస్తే, అంటే పైకి ఇంకా తేలలేదు ఏంటి ఇంకా అక్కడక్కడ అలా ఉంది ఇంకా కిందే ఉండిపోయింది వెన్నంతా అని మీకు అనిపించినట్లయితే కనుక ఏం చేస్తారంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే ఒక 2 to 3 times అలాగా మిక్సీని దీంతో పాటు ఆ మిక్సర్తో పాటు మొత్తంగా ఒక 10 times అలా కలిపినట్లయితే స్లో మోషన్లో మీకు బాగా కంప్లీట్గా తెలిపోతుంది అనమాట. సో ఇలా తీసుకున్న పైన వెన్ననంతా కడిగేసుకొని ఒక బౌల్లో తీసుకొని ఇగో పొయ్యి మీద వీడియోలో చూపిస్తున్న విధంగా మగ్గించుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా పొంగి వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇది మటుకు దగ్గర ఉండే చేసుకోవాలి, లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి చాలా దగ్గరుండి ఒక స్పూన్ లేదా గరిటె ఏదో ఒకటి తీసుకొని అలా కదుపుతూ ఉండాలి. స్టవ్ ఫ్లేమ్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ స్టవ్ దగ్గర ఉంటూ కలుపుకోవాలి. సో చూసారా, కొంచెం సేపటికి ఏంటంటే ఈ నురగలాగా ఫామ్ అయింది, కాస్త కొంచెం మెల్ట్ అయిపోయి పూర్తిగా అంటే ఒక మజ్జిగ టెక్స్చర్లా కనిపిస్తుంటుంది మనకి. అదే నెయ్యి అనమాట. ఇంకొంచెం బాగా మగ్గనివ్వాలి. దీనివల్ల ఏంటంటే బయట కొన్ని ఆ కెమికల్స్ అదంతా ఇదనమాట, పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో ఇంట్లోనే చేసుకోవడం వల్ల ఏంటంటే హెల్త్ బాగుంటుంది, తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది. సో వీడియోలో చూపిస్తున్న విధంగా మజ్జిగ టెక్స్చర్ వచ్చిన తర్వాత బాగా మరిగించండి, ఇంకా దగ్గరికి మరిగించాలి. సో చూడండి నేను ఫ్రెండ్ మీకు బాగా చూపిస్తాను. బాగా మగ్గిన తర్వాత ఎలా ఉందో చూసారా. నేను దీన్ని స్ట్రైనర్తో నీట్గా వడకట్టుకున్నాను. నెలపాటు దాచుకుంటే నాకు ఈజీగా 1/2 లీటర్ దగ్గరలోనే వచ్చింది. చూడండి, చూడడానికి కూడా చాలా నీట్గా ఉంది. బయట అవాయిడ్ చేయడానికి చూడండి. హెల్దీ ఫ్యామిలీ హెల్దీ హోమ్.